ఆయన ఆశ్చర్య ఆయన యొక్క ఆశ్చర్యకరమైన నామాన్ని బట్టి, ఆయన చేసిన మేలుని బట్టి ఎన్నో ఆపదలు, చిక్కులు, సమస్యల్లోంచి మనల్ని విడిపించి తోడుగా ఉంచిన దేవునికి ఎంతో వందనాలు. ఎన్నో మేళ్ళు చేసిన దేవుడు, ఆయన గొప్ప నామాన్ని బట్టి ఆయన స్తుతిద్దాం. ఉదయకాల సమయంలో మరి ఆయన వాక్యాన్ని చూసుకోకముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, జీవాధిపతినికి స్తోత్రం, వందనాలు చెల్లించుకుంటున్నాం. మహా ఆశ్చర్య కార్యాలు చేసి మాకు తోడుగా ఉండి నడిపించి ఎన్నడూ మారిన మాట తప్పని దేవుడిగా ఉండి ఇంత మట్టుకు నాయన మీరు మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు. మీ ప్రేమ అపారమైంది, దానికి మేము ఏం చెల్లించలేము. మీ దయ, మీ యొక్క సన్నిధిని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ కృపలన్నిటి కొరకే వందనాలు చెల్లించుకుంటూ నాయన ఉదయకాల సమయంలో నాయన మమ్మల్ని నడిపించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతావందనములు చెల్లించడం తప్ప మాకు ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని చేత పట్టుకుని, ఈ యొక్క రక్షణ పాత్రను చేత పట్టుకుని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను తండ్రి. మరి ఉదయకాల అంటే ఇప్పుడు బాగా వినిపిస్తుంది. ఓకే. ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చూసుకుందాం. చూడండి, ఒక మాట మార్కు సువార్త 5వ అధ్యాయం 41వ వచనం, 41వ వచనం, 42వ వచనం కూడా చదవండి. మార్కు సువార్త 5వ అధ్యాయం 41, 42 నేను చదువుతాను. ఆ చిన్నదాన్ని చేయి పట్టి తలితాకుమి అని ఆమెతో చెప్పింది. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్తున్నానని అర్థం. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగింది. మరి ఈ వాక్యాన్ని దేవుడు దీవించును గాక. మన ఆత్మల వృద్ధి కొరకై దేవుడు దీవించును గాక. మరి ఆయన నామాన్ని బట్టి దేవుడు మనకిచ్చిన అవకాశాలన్నిటిని బట్టి దేవునికి ఎంతో వందనాలు. ఈరోజు మళ్ళందరితో దేవుడు చెప్పింది ఏంటి? తలితాకుమి అని ఆమెతో చెప్పింది. చిన్నదానా, ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్తున్నానని అర్థం. మనం ఉన్న పరిస్థితుల్లోంచి, మనకున్న భారం నుంచి, మనకున్న భయాల నుంచి, మనకున్న ఆదరణ లేని స్థితిలోంచి, మనకున్న ప్రతి ఆందోళన నుంచి ఈరోజు ప్రభు తలితాకుమి అని చెప్తున్నాడు. మనం పోయిన సంవత్సరంలో ఎన్నో కష్ట నష్టాల్లో, కన్నీటిలో, దుఃఖంలో ఉండి దేవునికి కృతజ్ఞతగా బ్రతకలేని పరిస్థితుల్లో నుండి లెమ్మని చెప్తున్నాడు. ఎందుకంటే లెమ్ము తేజరిల్లుము, యెహోవా వెలుగు నీ మీద ప్రకాశించుతున్నది. లేవాలి. ఈరోజు లేవడానికి దేవుడు నీకు సహాయం చేయాలి. లేపడానికి మన చనిపోయిన ఆత్మీయ జీవితంలోంచి, చనిపోయిన పరిస్థితుల్లోంచి దేవుడు లెమ్మని మనకు ఆజ్ఞాపిస్తుంటున్నారు. ఇట్స్ నాట్ ఎ రిక్వెస్ట్, ఇట్స్ కమాండ్. ఏమంటున్నాడు? లెమ్మంటున్నాడు. ఎందులో పడిపోయాము, ఏ స్థితిలో పడిపోయాము, ఎలాంటి పరిస్థితుల్లో పడిపోయాము, దేవుని కొరకు నిలబడలేని స్థితిలో నుండి దేవుడు అంటున్నాడు కదా, లెమ్మని చిన్నదానితో చెప్పాను. మనం చిన్నవాళ్ళమే. ఎందుకంటే ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా చిన్నపిల్లల్లాగా ఆలోచన చేస్తాం, చిన్నపిల్లల్లాగా మాట్లాడతాం. మన ఆత్మీయ స్థితి పడుకునే ఉందట. అక్కడ ఇంకొక మాట ఏమంటున్నాడు? లోపలికి పోయి మీరేళ్ళ పైన చూడండి, 38వ వచనం. సామాజిక మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుట ఉండుట చూచి లోపలికి పోయి మీరేలా గొల్లు చేసి ఏడ్చున్నారు,
ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వార్త చెప్పాను. ఎంత కాన్ఫిడెన్స్ వచ్చిన దాని మీద. అయితే చిన్నది ఆ నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వార్త చెప్పాను. అందుకు వారు ఆయనను అపహసించరి. అయితే ఆయన వారిని అందరినీ బయటకు పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులు తనతో ఉన్న వారిని వెంట పెట్టుకొని ఆ చిన్నది పరుండి ఉన్న గదిలోనికి వెళ్ళి చచ్చిపోయిందని డిక్లరేషన్ వచ్చిన తర్వాత చాలా సార్లు మనుషులు మనల్ని అవమానం చేస్తారు. మనతో పాటు ప్రభుకు కూడా అవమానం మనం పడుకొని ఉంటే. కానీ ఈరోజు ఎప్పుడైతే ప్రభువారు తల తాకుమి అనగానే ఆ చిన్నది లేచి ఏం చేస్తుందంటే నడవసాగింది. ఆమె 12 సంవత్సరాల ప్రాయం కలది. వెంటనే వారు బహుగా విస్మయం ఉందిరి. ఇంకొక దగ్గర ఏమంటాడంటే గివ్ హర్ ఫుడ్ అంటాడు. గివ్ హర్ ఫుడ్. ఈరోజు నీవు నేను ఏం చేయాలంటే మనం పడిపోయిన స్థితిలోంచి లేచి నిలవాలంట. ఈరోజు నిలబడ్డానికి దేవుడు మనందరికీ కృపనిచ్చును గాక. మరి ఆయన అంటున్నాడు కదా, ఆయన ఎలాంటి పరిస్థితుల్లోంచి లేపినాడు ఆమెనంటే, ఒక ఇంట్లో కష్టం, ఆమెను లేపుకోలేని పరిస్థితి, మరి ఎవరు కూడా సహాయం చేయలేని పరిస్థితి, చనిపోయిన పరిస్థితి, ఆత్మ జీవితంలో పడిపోయినప్పుడు, చనిపోయినప్పుడు, మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమైనప్పుడు క్రీస్తు చాలాసార్లు ప్రభువుని తెలుసుకుని మరణంలో నుండి జీవంలోనికి దాటుతాం. కానీ ఆత్మీయంగా ఎదగవలసినంతగా ఎదగట్లే. ఇది ఎవరైనా కావచ్చు. అనేక పరిస్థితుల్లో మనం చచ్చిన వారంగా ఉన్నామంట. చచ్చిపోయిన వాళ్ళు ఏమైనా చేయగలరా ప్రభు కోసం? ఏమీ చేయలేరు. మరి మనము ప్రభు కోసం ఏమి చేయలేనటువంటి స్థితి, ఏమి ప్రభులో నిలబడలేని స్థితి. అయితే ప్రభు అంటున్నాడు కదా, ఈ రోజులే ఎప్పటి వరకు నడిపిస్తారంట? ఆయన మరణంలో నుండి జీవంలోనికి నడిపిస్తారు. అయితే ఈరోజు ఒక కమిట్మెంట్, ఆయన స్వరం వినగానే చచ్చింది సహా లేచి నిలబడిందంట, నడవసాగిందంట. ఈరోజు ప్రభు కోసం నడిచేవాళ్ళు కావాలి. అయితే దేవుడే ఏమంటున్నాడు తెలుసా? నేను నిన్ను నడిపిస్తా, ఈ సంవత్సరం అంతా నడిపిస్తాను. ఇట్స్ అ ప్రామిస్ ఫ్రమ్ ద లార్డ్. ఎట్లా అంట? కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 3వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 3వ వచనం. ఆయన ఒక చనిపోయిన ఆత్మీయ స్థితిలో ఉన్నటువంటి నిన్ను నన్ను కూడా దేవుడు లేపి నడిపిస్తానని ఆ చిన్నదాన్ని చెయ్యి పట్టి లేవనెత్తాడంట. ఇంకొక దానిలో చూస్తే, ఇంకొక సువార్తలో చూసినట్లయితే, ఈరోజు చిన్నవారమైన మనం ఆత్మీయంగా చిన్నగా ఉండొచ్చు, ఎన్నో పరిస్థితులు గుండా వెళ్తుండొచ్చు, బహుబలహీనంగా ఉండొచ్చు, బుద్ధిహీనంగా ఉండొచ్చు. కానీ ప్రభు ప్రేమతో ఏమంటున్నాడు? చిన్నది నిద్రించుచున్నదే గాని ఆమె ఆత్మీయ జీవితంలో నిద్రపోతుంది, కానీ ఈరోజు నేను లేపుతా. ఐ వాంట్ హర్ టు గెట్ అప్ అండ్ డూ సంథింగ్ అండ్ వాక్ విత్ మీ అంటున్నాడు అనమాట. నాతో కూడా నడవాలి ఈరోజు అంటున్నాడు. నువ్వు ఈ రోజున దేవునితో నడవడానికి దేవుడు ఏమని చెప్తున్నాడంటే, కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 3వ వచనం. ఎక్కడ నడిపిస్తాడట ఆయన? చూడండి. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములో ఆయన నడిపిస్తున్నాడు. నీతి మార్గంలో నడిపిస్తున్నాడు. ఆయన మార్గములన్నీ కూడా జీవము గలవి, నీతి గలవి. ఆయన నీతిపరుడైన దేవుడు. మన దేవుడు ఎలాంటి వాడు? నీతిపరుడైన దేవుడు. ఆయన నీతి మార్గంలో నడిపిస్తున్నాడు. ఇంకేమంటున్నాడంటే, ఎప్పటిదాకా నడిపిస్తాడంట మన దేవుడు? ఆయన ఎలా నడిపిస్తాడట? కీర్తనల గ్రంథం 48వ అధ్యాయం 14వ వచనం చూడమా. కీర్తనల గ్రంథం 48వ అధ్యాయం 14వ వచనం. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడైనాడు.
ఎస్, మరణం వరకు ఆయన మనల్ని నడిపించును. మరణం వరకు నడిపించే దేవుడు ఆయన. మరణం వరకు, ఇక్కడే కాదు, చనిపోయి పరలోకంకి వెళ్ళే వరకు ఇది నడిపిస్తాడట. ఎలాగ నడిపిస్తాడంటే చూడండి, 73 కీర్తన 24 వచనం చూడండి. 73 కీర్తన 24 వచనం చదవన్నాను. నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు, ఆయన తర్వాత నడిపిస్తాడట. ఇంకా తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. అవునమ్మా, మనం చనిపోయే వరకు నడిపిస్తాడు. ఆయన ఆలోచన చేత ఈరోజు మనం లోబడినట్లయితే, ఆయనకి ఇష్టంగా బతికినట్లయితే, మనుషులు మనల్ని ఎగతాళి చేయొచ్చు, మనుషులు మనం చులకనగా చూడొచ్చు, మనుషులు ఎందుకు బతుకున్నావు అని డిస్కరేజ్ చేయొచ్చు. సాతానుడు చాలాసార్లు ఏమని చెప్తారు తెలుసు, ఎందుకు బతుకున్నావు, నీ లైఫ్ వేస్ట్, ఎందుకు బతుకుతున్నావో తెలియదు, ఏం చేస్తున్నావో తెలియదు అని చెప్పొచ్చు. కానీ ఆయనంట ఆయన ఆలోచన చేత నడిపించే దేవుడు. ఈ సంవత్సరం మనం నమ్మాలి, ఆయన వాగ్దానం నమ్మాలి. ఎట్లా నడిపిస్తున్నాడు చూడండి. నిర్గమాకాండం 3వ అధ్యాయం 8వ వచనం. నిర్గమాకాండం 3వ అధ్యాయం 8వ వచనం. ఈరోజు నేను పైకి లేవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. చదవండి. నిర్గమాకాండం 3వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశంనకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, హివ్వీయులకు, ఎబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశంనకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. ఎస్, దేవుడు నీకోసం నిన్ను నడిపించడానికి, సాతాను యొక్క బలం నుండి, వాడి ప్లాన్స్ నుండి, వాని యొక్క తంత్రాల నుంచి విడిపించడానికి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించడానికి దేవుడు నిన్ను నీకోసం దిగి వచ్చి ఉన్నాడట. ఆయన ఎలాంటి వాడంటే, నిర్గమాకాండం 13వ అధ్యాయం 21వ వచనం చదవండి. 13:21. నేను ఎందుకు చదవమంటే నిద్రపోకుండా. 13వ అధ్యాయం 21వ వచనం. వారు పగలు రాత్రియు ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభంలోను, వారికి వెలుగిచ్చుటకు రాత్రి వేళ అగ్నిస్తంభంలోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. పగటి వేళ మేఘస్తంభంలో, రాత్రి వేళ అగ్నిస్తంభంలో గాను ఉండి వారిని నడిపించడానికి దేవుడు సహాయం చేస్తాడు. నీకు భయమేం అక్కర్లే, ఆయనతో పాటున్నాడు. ఇష్టపడు ఆయనతో పాటున్నాడు దానికి. ఆయన నమ్మదగిన దేవుడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు అట. ఎంతైనా యూ కెన్ ట్రస్ట్. ఈ రోజుల్లో అంతగా నడిపించే వాళ్ళు ఎవ్వరు లేరు, కానీ దేవుడు మాత్రమే నడిపించగలడు. త్రోవలో, యెహోవా త్రోవలో, ఆయన త్రోవలో నిన్ను నడిపిస్తాడు. ఇది గాడ్స్ ప్రామిస్. అయితే ఆయన ఎస్తేరు గ్రంథం 18వ అధ్యాయం, కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 32వ వచనం. నాకు బలము ధరింపచేయవాడు ఆయనే. మనకు బలం ధరింపచేసి ఏం చేస్తారట? చేయవాడు ఆయనే. నన్ను యథార్థ మార్గంలో నడిపించువాడు ఆయనే. యథార్థ మార్గం నడిపిస్తాడు, బలము ధరింప చేస్తాడు. ఎందుకని? మనం బలహీనం గనక. అయితే ప్రతి ఉదయం మనం ఒప్పుకోవాలి, ప్రభా, ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా ఐఎమ్ వెరీ వీక్. ఈ రోజుకి కూడా, ఈ క్షణానికి కూడా ఐఎమ్ వెరీ వీక్. ఐఎమ్ వెరీ వీక్ పర్సనాలిటీ. మనం మానసికంగా బుద్ధి లేని వాడు, ఆత్మీయంగా ఇంకా బలహీనం. మనం ఎదగవలసినంత ఎదగట్లేదు. ఇంకా శారీరకంగా ఇంకా ఎలా ఉన్నామంట?
బుద్ధిహీనంగా అంటున్నాడు కదా. చూడండి, అంటే ఆ, ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం. ఎట్లా నడిపిస్తాడంట? అయితే మనకు అన్ని సుఖాలే ఉంటే నడుస్తుంటే, ఇది రాజమార్గం, ఇది ఆ, ముళ్ళ ముళ్ళబాట. కానీ దేవుడు ఎట్లా నడిపిస్తాడట? క్రైస్తవ జీవితం అనేది నాట్ ఈజీ రోడ్, నాట్ గాఢాంధకారపు లోయలో మనం నడిచినను ఏ అపాయమునకు భయపడం. ఎందుకంటే నీవు నాకు తోడై ఉన్నావు, నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరించునంటున్నాడు. కీర్తనలు 23లో ఏమన్నాడు? గాఢాంధకారపు లోయలు అనుభవాల గుండా నడిపిస్తాడు. చాలాసార్లు ఈ అనుభవం గుండా వెళ్ళడం ఎంతో కష్టం. వి డోంట్ నో వేర్ వీఆర్ గోయింగ్ టు బీ. కానీ ఆయన మన చేయి పట్టుకున్నాడు. ఆయన దుడ్డు కర్ర, ఆయన వాక్యం, ఆయన దండం, ఆయన దండం చూపించి నడిపించే దేవుడు. ఎస్తేరు వైపు తన దండాన్ని చూపించాడట. దయ కలిగి మరణ శాసనం వచ్చిన తర్వాత కూడా రాజ్యాల్ని చట్టాలని తిరగరాయించగల సర్వశక్తుడగు దేవుడు ఎదుటికి మనం వెళ్ళాలంటే ఉపవాస ప్రార్థనలు చేయాలి. ఈ రోజుల్లో ప్రార్థన చేయాలి. పడిపోయిన జీవితాన్ని, పడిపోయిన ఆత్మ జీవితాన్ని కట్టుకోవాలంటే ఉపవాస ప్రార్థనలు చేయాలి, కలిసి ప్రార్థన చేయాలి, ఒంటరి ప్రార్థన చేసుకోవాలి. మరి అనేక మందికి ప్రభు గురించి చెప్పాలి. ఈ రోజుల్లో ఒక్కసారి కూడా యేసు ప్రభు దేవుళ్ళో దేవుడు అని నమ్మేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ యేసు ప్రభు మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడని, ఆయన సజీవుడని, ఆయన్ని ఒక రోజున ఆయన మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్తాడని చాలా మందికి తెలియదు. అయితే ఆయన ప్రేమని మాత్రమే మనం ప్రకటన చేయాలి. ఆయన ప్రేమ ఎంత గొప్పది! పరలోకం నుండి దిగి వచ్చిన ఆయన ప్రేమని మనం ఏం చేయాలంటే ప్రకటన చేయాలి. అందుకు మనం దిగిపోవాలి. ఆయన దిగి వచ్చాడు కదా. ఎక్కడి నుంచి దిగి వచ్చాడు? లోకం నుండి దిగి వచ్చాడు. మనం కూడా దిగాలి. చాలా మంది దిగరు. నేనేంటి భలే గర్వం, నేనేంటి, నా ఆత్మీయ స్థితి ఏంటి, నేను ఎప్పుడు రక్షించబడ్డాను తెలుసా? అయితే ఏంటి, ఎన్ని ఆత్మను తెచ్చావు ప్రభు దగ్గరికి. దానిలో అతిశయించేవాడు ప్రభునందే అతిశయించాలి. కొంతమంది సువార్త చెప్పరు, వాళ్ళ దగ్గరికి వస్తే చెప్తారట. దిగిపోయింది ఇక్కడ. ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఆ ప్రకారమే హామాను ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకుని మొర్దెకైకి ఆ వస్త్రములు ధరింపజేసి ఆ గుర్రం మీద అతన్ని ఎక్కించి రాజవీధిలో అతన్ని నడిపించుచు రాజు గణపరచనపేక్షించు వానికి ఈ ప్రకారము చేయతగునని అతని ముందర చాటించెను. ఏంటంటే రాజుని అపేక్షించే వారికి ఈ ప్రకారం జరగబడుతుంది అని చెప్పి ప్రకటన చేసి రాజమార్గంలో నడిపించాడట. ఈరోజు నీవు నేను దేవుని కొరకు ప్రాణత్యాగం చేస్తే ఆయన నిన్ను రాజమార్గంలో నడిపిస్తాడు. దుష్టుడైన హామాను ఏం ప్లాన్ వేశాడో దాన్ని తిరగరాయించాడు. నా కోసమే కదా ఇదంతా చేస్తుంది రాజు అనుకున్నాడు పాపం. కానీ ఏం చేశాడు దేవుడు? రాజు ప్రాణం కాపాడాడు. కనుక అలాగే మనం ప్రభు కోసం గొప్ప తీర్మానాలు చేసుకుని గొప్ప వాటిని దేవుని కొరకు చేపట్టండి. ఆయన మిమ్మల్ని రాజమార్గంలో నడిపిస్తాడు. అండి, మీకు తెలిసిన యథార్థమైన సంఘటన, అనేక మంది మరణాన్ని నుంచి తప్పించినప్పుడు దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? తప్పకుండా మిమ్మల్ని నడిపిస్తాడు, రాజమార్గంలో నడిపిస్తాడు. ఏ రిస్క్ తీసుకోరు. కొంతమంది భలే భయం. ఎవరికైనా సువార్త చెప్పాలంటే భయం. దేవుడు నిన్ను ప్రేమించడానికి చెప్పడానికి భయం ఎందుకు? దేవుడు నిన్ను ప్రేమించి నీకోసం ఏం చేశాడు చెప్పడానికి భయం ఎందుకు? అండి, చాలా మందికి భయం వదిలిపెట్టేయాలి. అనేకుల్ని మరణం నుంచి తప్పిస్తే మనం ఏంటంటే, నీ బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో జ్యోతులు పోలువారై
అని ఎవరు అనేకులు త్రిపుతారో వారు నక్షత్రం వలె నిరంతరం ప్రకాశిస్తారు. దేవుని కోసం ఒక్కళ్ళనైనా మరణానికి తప్పించావా? ఒక మాట చెప్పావా? నీ ఇంటి పక్కల వాళ్ళకి, చుట్టుపక్కల వాళ్ళకి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అన్న సంగతి చెప్పకపోతే ఇప్పటి నుంచైనా స్టార్ట్ చేయి. గో ఇస్తే కొద్దిసేపు మాట్లాడు, వాళ్ళ కష్ట సుఖాలు పంచుకో, పిచ్చాపాటి మాట్లాడుకో. నీ మాటకి విలువ ఉండాలి. మొన్న ఒక ఆమె ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే మా ఇంటి దగ్గరలోనే ఉంటారు వాళ్ళు. వాళ్ళ కారు తీసుకొచ్చి మా ఇంటి ముందు పెట్టినాడు. ఎన్ని రోజుల నుంచి ఉంటుంది అట్లనే. మేమేమో మరి ప్రోగ్రామ్ కోసం టెంట్ అవన్నీ వేసుకోవాలి. అయితే నేను ఫోన్ చేస్తుంటే అబ్బాయి లేపట్లేదు. వాళ్ళ ఆవిడ ఫోన్ దొరికింది. అమ్మాయి ఒకప్పుడు మంచిగా అంటే ఇక్కడే ఉంటారు వీళ్ళు, కానీ మంచిగా చిన్నప్పటి నుంచి తెలుసు నాకు అమ్మాయి. అబ్బాయి కూడా తెలుసు. నాయన కారు తీరా అంటే తీడు, టెంట్ ఎక్కడ వేయాలి తెలట్లేదు. ఇప్పుడు వచ్చేస్తున్నారు. ఏ రామ్మ కొంచెం మీ హస్బెండ్కి చెప్పానంటే ఆమె ఏమని తెలుసా? చెప్తాను ఆంటీ అని నా కోసం ప్రార్థన చేయండి ఆంటీ అని. ఎందుకు ఎలా ఉన్నావురా? వెంటనే నేను చెప్తాను, నా కోసం ప్రార్థన చేయి. నాకు చాలా సంతోషం వేసింది. ఏంటి ఆ యాక్సెస్ పోగొట్టుకోకూడదు. వాళ్ళు ఎప్పుడైనా నీ దగ్గర రావడానికి ఒక అవకాశం ఇవ్వాలి. లెట్ దెమ్ కమ్, లెట్ దెమ్ కమ్. నేను అనుకున్నాను కదా, మళ్ళీ తీసేశాడు. ఫస్ట్ తీసేశాడు. మా ఇంటి ముందే టెంట్ వేయించుకుని అక్కడే ఆరాధన పెట్టుకున్నాను, ఎందుకంటే లోపల సరిపోరు. అయితే మళ్ళీ తీసుకొచ్చి కారు పెట్టేశాడు. ఎన్నిసార్లు చెప్పినా అలాగే పెడుతున్నారు. ఒక్కటి కాదు 2 కార్లు పెడతాడు. నేను అనుకున్నాను, ప్రభా ఇది నువ్వు ఇచ్చిన అవకాశమే. నేను చెప్పగలను, గట్టిగా చెప్పగలను, కానీ ఐ జస్ట్ వాంట్ కీప్ క్వైట్. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఒక అవకాశం దేవుడు నాకు ఇస్తాడేమో. లెట్ మీ ట్రై అండి. కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల్లో మనం వెళ్తున్నప్పుడు చూసి చున్నట్టు మరి హెచ్చరిక చేసి, అరే ఈ ఆంటీ ఎన్నిసార్లు చెప్పింది నాకు అని వాళ్ళందరూ వాళ్ళు తెలుసుకుంటున్నారు అని చెప్పి చూడాలి. మనం యథార్థ మార్గంలో మరణం నుంచి తప్పించడానికి ఒక అవకాశం దొరుకుతుందేమో అని వెయిట్ చేయాలి. ఎట్లుండాలంట? ఆయన గేట్ దగ్గర కాపలా ఉండేవాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో విన్నాడట. అది మనం చేయాల్సింది. వాళ్ళు మరణానికి దగ్గరగా ఉన్నారు, అనారోగ్యంగా ఉన్నారేమో చూసి ఒక్క నిమిషం వెళ్ళి ప్రార్థన చేయాలి. ఇదిగో ఆయనంట, ఆయన ఏం చేస్తాడు? ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 5వ వచనం. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 5వ వచనం చదవన్నాను త్వరగా, మళ్ళీ టైం అయిపోతుంది అనుకుంటాను. నేను మీ దేవుడనైన యెహోవానని మీరు తెలుసుకున్నట్లు 40 సంవత్సరములు నేను మిమ్మల్ని అరణ్యంలో నడిపించి తిని. ఎన్ని సంవత్సరాలు? ఏంటంటే 40 40 సంవత్సరాలు అరణ్య మార్గంలో నడిపించి తిని. మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిలిపోలేదు, మీ చెప్పులు మీ కాళ్ళను పాతగిలిపోలేదు. 40 సంవత్సరాలు అరణ్యంలో ఎక్కడ కుట్టుకుని ఉంటారు? బట్టలు పాతగిలలేదట. ఎలా నడిపించాడు? నీకు ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు, నాకు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? ఈ 40 సంవత్సరాలు ప్రభువుని తెలుసుకున్నప్పటి నుంచి ఏం చేశాడు? బట్టలు పాతవి అయిపోయి చినిగిపోయి కట్టుకొని లేదట. ఎంత మంచి దేవుడు. అయినా కూడా మన ఆడవాళ్ళకి ఇంకా కావాలి. అది బాగుంది, ఇది బాగాలే, ఒంటి బెద్ది. నాకు ఒక సంఘటన గుర్తొచ్చింది. మా బాబు ఫస్ట్ బాబు, ఆ బాబుని ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు ఏం చేశానంటే, నేను ఒక ఆఫీస్లో సేవలోనే ఉండేదాన్ని. అయితే ఎవరో కట్టుకున్నారు చీర, మంచిగా ఉంది. మా మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ కానప్పుడే అనుకున్నారు,
చాలా బాగుంది అనుకున్నాను, కానీ ఆమె కట్టుకున్నది నాకు తెలుసు, కానీ నేను కట్టుకున్నాను నాకు తెలియదు కదా. అయినా అయితే అబ్బా బాగుంది ఆ చీర అనుకో. అయితే మా బాబు కడుపుతున్నాను నేను. ఒక స్కూల్లో, సెయింట్ జార్జెస్ స్కూల్, సారీ స్టాన్లీ స్కూల్లోకి వెళ్ళి కాలేజ్ వాళ్ళకి, స్కూల్ వాళ్ళకి క్లాసెస్ తీసుకునేదాన్ని. బైబిల్ క్లాసెస్, మార్నింగ్ డివోషన్స్ అట్లా తీసుకునేదాన్ని. అయితే నేను వెళ్ళి వాక్యం చెప్పేసి వచ్చేస్తుంటే, సిస్టర్ ప్లీజ్ వెయిట్ అంద ఒక టీచర్, మిస్సెస్ స్టాన్లీ అని ఆమె. ప్లీజ్ వెయిట్ అంటే ఆగాను. వెయిట్, డోంట్ గో అవే అంది. అంటే ఓకే అన్న. ఆమె వచ్చి గబగబా నాకు కవర్ ఇచ్చింది. నా కూతురు అమెరికాలో ఉంది, మీ ఇప్పుడు ఎన్నో నెల, మీరు 5వ నెలనా అని అడిగింది. అవునండి అన్న. అంటే నా కూతురు కూడా 5వ నెలే. అయితే నేను ఆమెకి అన్నీ పంపించలేను, అయితే కొన్ని వండుకొని తీసుకుని వచ్చానన్న. ఇవి నువ్వు తీసుకోవా అంటే తీసుకున్నా. థ్యాంక్ యూ అక్క అని చెప్పేసి తీసుకుందానే ఆమె ఏం చేసింది తెలుసా, దాంతోపాటు ఒక చీర తీసుకొని వచ్చి, ఇదిగోండి ఇది మీరు తీసుకోమంటే ఇంటికి వచ్చినట్టు చూస్తే ఎగ్జాక్ట్ ద సేమ్ కలర్స్, సేమ్. యు మే నాట్ బి హ్యావింగ్ ద డిజైర్ టు హ్యావ్ ఇట్. దేవుడిస్తాడంతే, దేవుడిస్తాడు. నువ్వు ఆయన పని చేయి, ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట వెతికితే బట్టలే కాదు, ఆయన నీ హృదయ వాంఛలు తీర్చే దేవుడు. ఈరోజు ఏం చేశారట, ఆయన వాళ్ళని బట్టలు పాతకెళ్ళలేదట. ఎన్ని బట్టలు వేసుకో, దేవుడు నమ్ముకున్న తర్వాత అప్పుడేమో 2 3 ఉండొచ్చు, కానీ ఆయన బట్టలు పాత వేసుకుని ఆ యొక్క స్థితి నుంచి విడిపించి నూతన వస్త్రాలు ధరింపచేస్తాడు. ఈ బట్టలే కాదు మనకు కావాల్సినవి, నూతనమైన అనుభవాలు, నూతనమైన సాక్ష్యాలు, వస్త్రాలు ధరింపచేస్తాడట. పాతకెళ్ళే నీ సాక్ష్యం ఎప్పుడు, బట్టలు అనగానే పంటి మీద వేసుకునే బట్టలు కాదు, సాక్ష్య జీవితం షుడ్ బి రెన్యూడ్ ఎవ్రీ డే. నీకు ప్రతి దినము ఒక సాక్ష్యంగా ఉండేటట్టు నూతన వస్త్రాలు ఇస్తారు. పాతకెళ్ళేది అలనాడు ఇస్రాయల్ 40 సంవత్సరాలు నడిచినా కూడా పాతకెళ్ళేది. ఈరోజు సేమ్ గాడ్ ఈస్ వర్కింగ్ ఇన్ యువర్ లైఫ్. అదే దేవుడు నీ జీవితంలో వర్క్ చేస్తా ఉన్నాడు. సో మీరు ఏం భయపడక్కర్లేదు, బాధపడక్కర్లేదు. ఇదిగో దేవుడు అన్నాడు పాతకెళ్ళలేదు. చెప్పులు కూడా ఏం చేయలేదంట, ఏం చేయలేదమ్మా, చెప్పులు పాతకెళ్ళలేదా, అరిగిపోలేదు కాదు. వాళ్ళ చెప్పులు చిన్నప్పుడు సైజ్ వేసుకున్నారు. వాళ్ళతో పాటు అసలు ఏ షూ కంపెనీ అన్న ఇంత మంచి చెప్పుల్ని ఇస్తుందా, పాతకెళ్ళలేని బట్టల్ని ఇస్తుందా? ఏ శారీ ఎంత బంగారంతో చేర్చుకున్నా, కానీ దేవుడు అంట ఎవ్రీ డే విల్ గివ్ యూ ద ఛాలెంజెస్. నూతనమైన ఇస్తాడట. నూతనంగా సువార్త చెప్పడానికి చెప్పులు అరిగిపోకుండా చేస్తాడట. నీతో పాటు పెరుగుతాయి అంటాయి, నీ పాదంతో పాటు పెరుగుతాయి. నువ్వు పోయిన చోటకెల్లా వస్తాయి నీ దగ్గర. నువ్వు ఎక్కడికి వెళ్తావో అక్కడ దేవుని సన్నిధి నీతో కూడా ఉంటుంది. ఎంత గొప్ప ధన్యత మనకి. ఈరోజు ఒక ఛాలెంజ్గా తీసుకో. నా కొంతమంది బట్టల గురించి ఒకటే వరి, కానీ దేవుని పనిలో నేనొక్కటే అంటాను. సంవత్సరం వచ్చేసరికి నేను అనుకుంటా ఇన్ని చీరలు పెట్టాలి నేను. ఎవరికి? విధవరాళ్ళకి, అనాథలకి. చూడండి, మన ముస్లిం సహోదరులు ఏం చేస్తారు తెలుసా, వాళ్ళ పండగప్పుడు పేదవాళ్ళందరికీ బట్టలు పెడతారు. వాళ్ళు వేసుకుంటారు, కానీ వాళ్ళు బట్టలు పెడతారు. దేవుని తెలుసుకుని క్రీస్తు ప్రేమను పంచటం. ఒక వస్త్రం బర్త్డేకి వేసుకుంటాం, క్రిస్మస్కి వేసుకుంటాం, జనవరికి వేసుకుంటారు, ఇంకా దేనికి పెళ్ళిళ్ళకి వేసుకుంటాం, అన్నిటికీ వేసుకుంటాం. ఒక్క చీర, 10 చీరలు నువ్వు కొంచెం అయిపోయినా ఎవరికనిచ్చావా? నీ ఇంట్లో కొదువు కాకూడదు అంటే నువ్వు ఇచ్చే స్త్రీవై ఉండాలి. నువ్వు ఎట్లుండాలి? ఇచ్చేవాడు చెయ్యి పైన ఉంటుంది, తీసుకునేవాడు చెయ్యి కింద ఉంటుంది. నువ్వు ఇవ్వాలి.
దేవుని సేవకులకి ఇవ్వాలి. అనాథలకి, విధవరాళ్ళకి బట్టలు కొనియాలి. ఆ డబ్బులు ఏం పర్లే, స్పెండ్ చేయి, దాచిపెట్టు. నేను ఎంత ఎంత ఎన్ని ఇచ్చానో మీకు చెప్పను నేను, కానీ దేవుడు నాకు పంపించాడు. నేను ఇస్తా పోయినా ఆయన ఇచ్చుకుంటా పోయినాడు. బ్లాంకెట్స్, స్వెట్టర్స్ కొనియా. మన వెనకాల వచ్చేది ఏం లేదు. ఒక ఆమె చనిపోతేనంట, ఆమె తమ కుట్టిచ్చిన బట్టలన్నీ జ్ఞాపకం చేసుకున్నారట. వాళ్ళు వెళ్ళి ఆయనకు చూపించి, ఇది ఇవన్నీ మాకు ఇచ్చింది అని అంటే, ఏడుస్తా ఉన్నప్పుడు మీరు ఏడవకండి అని చెప్పి ఆమెను బ్రతికిచ్చి తిరిగి ఇచ్చారట. మనం చచ్చిపోతే ఏడ్చే వాళ్ళు ఉండాలి మన కోసం. రెండు కన్నీ అమ్మ దరిద్రం పోయింది. ఆమె పెళ్ళికి కూడా భిక్షం పెట్టదు అనిపించుకోకూడదు. ఈ రోజున దేవుడు ఏమంటున్నాడు? నీ దేవుడిని యెహోవాని నేనే అని తెలుసుకున్నట్లు ఏంటంట, ఆయన ఎట్లా నడిపించాడు? ఎక్కడ? ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 2వ వచనం చదువునాను. ద్వితీయోపదేశకాండం చదవండి. వానికి 23:2 అంటే, వానికి 10వ తరం వాడైనను యెహోవా సమాజంలో చేరకూడదు. కాదు నాన్న, 23వ అధ్యాయం 13వ అధ్యాయం 17వ వచనం చదువు. నిర్గమకాండం అంటే 13వ అధ్యాయం 17, 18 కూడా చదవండి. మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధం చూచినప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకుని ఫిలిస్తీన్ల దేశము సమీపమైనను ఆ మార్గంన వారిని నడిపింపలేదు. అమ్మ, ఫిలిస్తీన్ల మార్గంలో నడిపించలేదట దేవుడు. ఎందుకని? ఫిలిస్తీన్లు అన్నీ కూడా నేర్చుకుంటారేమో అని ఏం చేశాడు? చుట్టూ తిప్పినాడు. ఆ మార్గంలో నడిపించలేదంట. మళ్ళీ చదువునాను. మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకుని ఫిలిస్తీన్ల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. ఆ మార్గంలో వారిని నడిపించలేదట. ఎందుకని? యుద్ధం చూసి భయపడిపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారేమో అని దేవుడు అంట ఆ మార్గంలో నడిపించలేదట. ఇంకా చూడండి, 13వ అధ్యాయం 18వ వచనం చదువుమా. ఎక్కడ నడిపించాడు? అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను. ఇశ్రాయేలీయులు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులో నుండి వచ్చిరి. ఏంటంట? చుట్టూ మార్గమైనా కూడా వాళ్ళకి తోడుగా ఉండి వారిని అరణ్య మార్గంలో నడిపించాడు. ఈ అరణ్యంలో మంచి ఉంటుందా? మంచిగా నడిచే మార్గం తోవ అని ఉంటుందా? అడవి మృగాలు ఉంటాయి, ఎలుగుబంట్లు ఉంటాయి, పాములు ఉంటాయి, తేళ్లు ఉంటాయి, చాలా చాలా ఎన్నో మార్గాలు, కఠినమైన మార్గాలు ఉంటాయి. ఆయన ఆ మార్గంలో ఉండి దేవుడు నడిపించాడు. ఎందుకని? ఆయన తోడుగా ఉన్నాడు కనుక. ఏది ముట్టలేదు. పలానా వాళ్ళు పాము కలిసి చచ్చిపోయారని ఉంది ఎక్కడన్నా? దేవుడు తోడుగా ఉన్నాడు. భయపడకు. అరణ్య మార్గంలోంచి వెళ్ళాలి. ఈ లోకంలో ఉండే మనం పోవాలి. దీన్ని తప్పించి మనల్ని మధ్యాకాశం నుంచి నడిపించట్లే. ఈ అరణ్యంలో ఎన్నో రకాల కష్టాలు గుండా, బాధలు గుండా, ఇబ్బందులు గుండా, తేళ్ల లాంటి మనుషుల మధ్యలోంచి, తాపకరమైన పాముల మధ్యలోంచి మనల్ని నడిపిస్తాడు. అయినా కూడా లుకింగ్ అంటూ గాడ్, యేసు వైపు చూచు మనం ప్రయాణం చేయాలి. ఎలా నడిపిస్తాడంటే 32వ ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 32:11. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను. పక్షిరాజు గూడు రేపి
ఎట్లా గూడు రేపి ఏం చేస్తాడట? తన పిల్లలకు తన పిల్లల్ని రెక్కలు అల్లాడొచ్చు. అల్లాడచ్చు రెక్కలు. కొన్నిసార్లు మన జీవితం ఎట్లా ఉంటదంటే అలవాటు పడి లెథార్జిక్ మైండ్ వస్తుందట దేవుని కోసం, దేవుల్లో నడవడానికి. ఆత్మీయ జీవితంలో లెథార్జిక్ మైండ్ వస్తుంది. అమ్మ పెడుతుంది బాగా సుఖం ఎక్కువైపోయింది. పక్షి పిల్లలు ఏం చేస్తాయంట? పక్షిరాజు పిల్లలు ఏం చేస్తాయంట? పక్షిరాజు అసలు ఎక్కడ కట్టుకుంటాడో తెలుసా? ఉన్నతమైన ప్లేస్ లో కట్టుకుంటాడట. పైన కట్టుకుంటాడట. కొండ పైన చెట్టు చివర చిటారు కొమ్మను కడతాడట. కట్టి అక్కడికి పిల్లలకి తీసుకొచ్చి పెడతా ఉంటాడంట. ఫుడ్, శ్రేష్టమైన ఫుడ్, ఫ్రెష్ ఫుడ్ తీసుకొస్తాడు. తీసుకొని వచ్చి పిల్లలకి, వల్చర్ ఏమో చచ్చిన దాన్ని, మురిగిపోయిన దాన్ని కూడా తింటాడు వల్చర్. కానీ పక్షిరాజు వేటాడి చూడండి, ఎక్కడో ఉన్న చేపలను పట్టుకొని తీసుకొని, ఎక్కడో ఉన్న లివింగ్ థింగ్స్ ని తీసుకుని వేటాడి తన పిల్లలకు కొరపెడుతుందట. పక్షిరాజు వలె దేవుడు మనకున్నాడు. ఆయన ఏం చేస్తాడట? అలా మనల్ని ఫీడ్ చేస్తా పోతాడట. సుఖం ఎక్కువైపోయి చాలా మంది ఏం చేస్తారు? మంచిగా ఈ 5 F'లు పాడు చేస్తాయంట మనిషిని. ఏంటిది? ఫుడ్, ఫ్రెండ్స్, ఇంకా ఇంకేం చేస్తాయి? ఫిలిమ్స్, ఇంకా ఫ్యాషన్స్, ఇంకా ఇంకేంటి? ఫైట్స్. ఇవి పాడు చేసేస్తాయి. కొంతమంది భార్య భర్తలు ఇద్దరు ఇంట్లో ఉన్నారనుకోండి, ఏదో ఒక ఫైట్. మాకేముండవండి, మేము చాలా మంచుకుంటాం అనొచ్చు. ఏదో ఒకటి సాతాండ పెడతానే ఉంటాడు. పిల్లల ద్వారానే ఎక్కడి నుంచో ఏదో ఒకటి పెడతాడు. ఖాళీగా ఉంటే చాలు, వాడు రెడీగా ప్లేట్ పట్టుకొని వస్తాడు. ఈ 5 F's పాడు చేసేస్తాడు. ఈ రోజుల్లో ఏంటి? ఫ్రెండ్స్, ఫుడ్, ఫ్యాషన్స్, ఇవే మనుషులు కోరుకుంటుంది. ఎందుకు? సుఖం ఎక్కువైపోయింది, డబ్బులు ఎక్కువైపోయింది. ఇప్పుడు అప్పట్లో కష్టపడితేనే తినాలి, పొలానికి వెళ్ళి అన్ని గంటలు పనిచేసి వస్తేనే తినాలి. ఇప్పుడు అలా కాదు. అయితే ఈ పక్షిరాజు ఇస్తుందంట. ఏం చేస్తుంది? అలాగే అన్నం పెడతా ఉంటే పిల్లలు హాయిగా తిని కూర్చుంటున్నాయంట. అందుకే ఒక రోజు చూసి అనుకుని, ఇవి ఇంకెప్పుడు ఎగరి, ఎప్పుడు ఆహారం సంపాదించుకోదు. అందుకే నేను చేస్తాను అనుకొని మనసులో ప్లాన్ వేసిందంట. సుఖంగా ఉన్న వాటి దగ్గరకు వచ్చి ఒక్కొక్క పుల్ల గూడుని రేపేసింది అంట. పుల్ల బయటపడేస్తుందంట. ఇదేంటి అమ్మ ఇలా చేస్తుంది, మేము పడిపోతాం కదా అనుకుంటున్నారట. అన్ని గూడు అంతా రేపేస్తే కూర్చుంటానికి కూడా రావటం లేదట. అట్లాంటప్పుడు వెనక్కి వెళ్ళి ఒక్క తన్నుదంటదట. అప్పుడు అయ్యో, మా అమ్మ ఎంత ప్రేమ గలదు అనుకున్నాను, మా నాన్న ఎంత ప్రేమ గలడు అనుకున్నాను నేను. కానీ ఏం చేస్తుంది? తంతాడు. మా మీద ప్రేమ లేదు. కొంతమంది పిల్లలు ఇదే అంటారు, నీకు అస్సలు ప్రేమ లేదు మా మీద. గద్దింపును, బుద్ధిమంతులు అవడానికి అమ్మ నాన్న కొట్టిన దెబ్బలే వాళ్ళని ఏం చేస్తే మరణాన్ని నుంచి తప్పించేస్తాయట, నరకానికి పోకుండా కాపాడుతాయట. కొంతమంది పిల్లల మీద ఈగ వాళ్ళని ఎందుకో తెలుసా? ప్రేమ. వాళ్ళని గద్దించనీరు, బుద్ధి చెప్పనీరు. ఎందుకని? వాళ్ళ మరణానికి పోకుండా కాపాడేది గద్దింపు, బుద్ధి చెప్పడం. కానీ కొంతమంది తల్లి తండ్రి తిడతా ఉంటే తల్లి అడ్డం వచ్చేస్తుంది, తల్లి తిడతా ఉంటే తండ్రులు అడ్డం వచ్చేస్తారు. మా అమ్మ ఉండేది, ఏమొచ్చిందే నీకు, నీ చెయ్యి ఇరిగిపోను, కొడతా ఉంటే పిల్లలు, మా పిల్లలు బాగా వేసేదాన్ని. ఏంటి నీ చేతులు ఇరిగిపోనంటే ఒకరోజు చెప్పా, అమ్మ వాళ్ళ ముందు నన్ను తిట్టావంటే మాత్రం ఊరుకోను, నీకు చూడలేవనుకో వెళ్ళిపో ఇక్కడి నుంచి, నీ ఇంటికి వెళ్ళిపో. తర్వాత 1 గంట 2 గంటల తర్వాత 3 గంటల తర్వాత నెమ్మదిగా, అంతేగాని నువ్వు నన్ను తిట్టొద్దు. నేను సేవ చేసేదాన్ని. నా పిల్లలు చక్కగా లేకపోతే రేపు, నా పిల్లలు పనులు చేసుకోకపోతే రేపు నన్నే అంటారు అనేదాన్ని. మా మమ్మీ నన్ను ఇంటికి వెళ్ళిపోమందని చాలా సార్లు అలిగింది, చాలా మందితో చెప్పింది. నేను పిల్లల్ని కొడుతుంటే అడ్డ వెళ్ళానని నన్ను తిట్టింది పద్మ అని చెప్పేది. అయినా సరే
అస్సలు ఊరుకుందని కాదు. ఎందుకంటే మనం గద్దించాలి, బుద్ధి చెప్పాలి. ఇది తల్లి పక్షి ఏం చేసిందంట, గూడు రేపేసిందంట. గూట్లో ఉన్న ఆ పుల్లలు, అల్లిన పుల్లలు, తెచ్చిపెట్టిన పుల్లలు, ఆ గుడ్లు పెట్టిన పుల్లలు, ఇల్లు కట్టుకున్న పుల్లలన్నీ పీకేసి వెళ్ళి ఒక్క తంతే అక్కడి నుంచి కింద పడిపోయినాయి అంట. ఏంటి, ఇగో మనల్ని కూడా దేవుడు గూడు రేపుతాడు, ఏదో చిచ్చు పెడతాడు ఎక్కడో చోట. అక్కడి నుంచి ఎగురుకుంటా ఎగురుకుంటా కన్నీటితోటి అసలు అక్కడ కింద పడిపోతాయట, చచ్చిపోవడానికి రెడీగా కింద దబేళ్ళు పడే ముందు పక్షిరాజు రెక్కలు చాపి దాని మీద, ఆ రెక్కల మీద మోసుకుంటా వచ్చేస్తాడట, పైకి తీసుకెళ్తాడంట. అమ్మ, మా అమ్మకు దయ పుట్టింది నా మీద అనుకుంటాయంట. మళ్ళీ పైకి తీసుకెళ్ళి మళ్ళీ ఏం చేస్తుంది, దులిపేస్తాడు, పక్షి ఇట్లా వంచి పడేస్తాడట. ఈసారి ఉల్టా పడతారట. అమ్మో, ఇదేంటి ఇట్లా కొడుతుంది, ఇట్లా పెడుతుంది అని. అవును, దేవుడు హీ విల్ మేక్ అస్ టు గో త్రూ దిస్ వరల్డ్, ఈ టెంప్టేషన్స్, ఈ యొక్క కష్ట పరిస్థితులు గుండా తీసుకెళ్తాడు. ఎందుకంటే ఎగరడం నేర్పిస్తాడు, ఎగరడం నేర్పిస్తాడు విశ్వాసంతో. రెక్కలు ఎగిరినప్పుడు, ఫస్ట్ టైం ఎగిరినప్పుడు నొప్పులేస్తాయి, నొప్పే, స్ట్రెచ్ అయితే, కానీ ఈస్ టీచింగ్ అస్ సంథింగ్స్. ఈ సంవత్సరంలో సుఖంగా ఉంటే బాగా సుఖం ఎక్కి కూడంట ఇల్లు ఎక్కి కూసిందంట. సుఖం ఎరిగిపోయాము, సుఖం మరిగిపోయావేమో. అందుకని దేవుడు కొన్నిసార్లు కష్టాల గుండా తీసుకెళ్తాడు, నష్టాల గుండా తీసుకెళ్తాడు. అప్పుడు మోకాళ్ళ అనుభవాలు, ప్రార్థనా జీవితం, వాక్య ధ్యాన జీవితం, సంఘ జీవితం సరిచేస్తాడు, మనల్ని షార్పన్ చేస్తాడు. ఎందుకంటే అనేక మంది బ్లెస్సింగ్గా మార్చడానికి. అప్పుడంట ఎట్లా ఆహారం, తన కోసం బతకడం, తను ఎట్లా సిద్ధపరచుకోవాలో నేర్పిస్తాడు పక్షిరాజు. తల్లి వెంబడెళ్ళి హాయిగా పట్టుకొని నేర్పిస్తుంది. పట్టుకొని తినిపించే జీవితాల నుంచి ఎగిరి తనంతా తను కష్టపడి సంపాదించుకోవడం నేర్చుకుంటాడు. అందుకని పక్షిరాజు గూడు రేపుతాడు. నీ గూడుని ఎప్పుడైనా రేపాడా? డోంట్ వరీ, యు ఆర్ ఇన్ గాడ్స్ ప్లాన్. దేవుని చిత్తంలో ఉన్నావు కనుకని నీ జీవితంలో ఆ గూడు రేపేస్తున్నాడు అనమాట. అయితే 32:12 కూడా చదవమా. అదే ద్వితీయోపదేశ కాండం 32. యెహోవా మాత్రము వారిని నడిపించెను, యెహోవా మాత్రమే వారిని నడిపించగలరు. అన్యుల యొక్క దేవులలో ఆయనతో ఏ దేవుడును ఆయనతో కూడా ఉండలేదు. నీ దేవుడు నిన్ను నడిపిస్తాడు, ఎవరు నడిపించలేదు. గాడ్ ఈస్ టీచింగ్ సంథింగ్. నీ కన్నీళ్ళు వస్తున్నాయి అంటే హీ నోస్. ఆయన నీ బాధ తెలుసు ఆయనకి, బాధపడకు. అయితే ఏంటంటే కీర్తనల గ్రంథం 31:3 చూద్దాం. నేను ఇంకొక 2 వచనాలు చెప్పి నేను ముగించేస్తాను. 31:3 కీర్తనల గ్రంథం. నా కొండ నా కోట నీవే, నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము. నీ నామమును బట్టి త్రోవ చూపి నడిపించును అంటున్నాడు. అయితే త్రోవ చూపి నడిపిస్తాడట, త్రోవలో నడిపిస్తాడు, త్రోవ చూపి నడిపిస్తాడు. నీకు త్రోవ కలగది వాడు ఆయన నాకు దారి చూపించు అంటే దారి చూపిస్తాడు. నాకు తెలుసు నేను వెళ్ళాల్సిన త్రోవ ఏందో. పక్కింటి వాళ్ళని అడుగుతా, ఎదురింటి వాళ్ళని అడుగుతా, వాళ్ళని అడుగుతా, వీళ్ళని అడుగుతా. నేను ఎక్స్పీరియన్స్, నాకు తెలిసి ఎట్లా నడవాలనుకో. దేవుడు నిన్ను నడిపిస్తాడు. అయితే ఆయన ఎప్పటి వరకు నడిపిస్తాడు? మరణం వరకు మనల్ని నడిపిస్తాడు, తన ఆలోచన చేత నడిపిస్తాడు. 42వ కీర్తన 4వ వచనం చూసి ముగించుకుందాం. 42వ కీర్తన. జన సమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకునగా నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది. ఏంటంట?
దేవుని మందిరానికి నడిపించాలి. మనం నడవాలి. ఎక్కడికి నడవాలి? అల్టిమేట్ గోల్ దేవుని మందిరం నడవాలి. దేవుని మందిరంలోనికి నడిపించాలి అనేకులు. అంతేగాని నీకు ఇష్టమైన దగ్గరికి వాళ్ళ ఇంటికి వీళ్ళ ఇంటికి తీసుకెళ్ళదు. ఇక్కడికి వెళ్ళొద్దు. ఇక్కడి నుంచి మానేసి ఊరికే తిరగడం ఆపు. నువ్వు అటు ఇటు తిరగడం ఆపే అంటాడు. ఇటు అటు తిరిగిన రోజులు చాలేక దేవుని మార్గాలన్నీ ఆపేసి ఇటు అటు తిరుగుట మానేసి పిరికి వారుగా ఒక ఆయనంట ఆయన నిన్ను త్రోవలో నడిపిస్తుండగా నువ్వు అటు ఇటు తిరగడానికి కారణం ఏంటి? అందుకే నీవే ఈ బాధ కలుగ చేసుకుంటుంది అంటాడు. ఆయన నిన్ను ఒక త్రోవలో నడిపిస్తా ఉంటే నీకు ఇష్టమైన త్రోవలో నడిచినప్పుడు ఐగుప్తు మార్గంలో నీకేం పని అంటాడు. ఈరోజు దేవుడు నడిపించే మార్గంలో ఈ సంవత్సరం అంతా నడవడానికి మంచి తీర్మానం తీసుకున్నాం. ఆయన మరణంలో నుండి లేవనెత్తులే తల్లి తాకుమి అంటున్నాడు. లేచావా ఈ రోజున? తీర్మానం చేసుకుని ప్రార్థన చేసుకుని కళ్ళు మూసుకొని